వీడియో లాస్ట్‌లోనైనా మధ్యలోనైనా మీకైతే కూపన్ కోడ్ అయితే ఇస్తా. దానివల్లనైతే మీకైతే ఒక 20% డిస్కౌంట్ అయితే వస్తుంది నా తరపున. సో హై గైస్, మొత్తానికైతే ఈ యొక్క ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ అయితే తెప్పించా అన్బాక్సింగ్ చేద్దామని. సో ఇవైతే మీకు ఈ హెచ్ఎన్హెచ్ కార్ట్‌ల నుంచి అయితే తెప్పించా. ఈ వీడియోనైతే చివరి దాకానైతే చూడండి, స్కిప్ చేయకుండా. ఎందుకంటే నేను ఈ వీడియో లాస్ట్‌లోనైనా మధ్యలోనైనా మీకైతే కూపన్ కోడ్ అయితే ఇస్తా. దానివల్లనైతే మీకైతే ఒక 20% డిస్కౌంట్ అయితే వస్తుంది నా తరపున. సో ఇంకా మన వీడియోస్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని ఉంటే సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. పక్కనున్న గంట సింబల్ని అయితే ఆన్లో పెట్టుకోండి. అది ఆన్లో పెట్టుకోవడం వల్ల పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్స్ ద్వారా వస్తుంది. సో ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఆర్డినో డాటా కేబుల్ ఇదైతే నాకు అరౌండ్ ఒక 30 రూపీస్ అయితే పడింది. నేను నెక్స్ట్ కాంపోనెంట్ ఇదైతే 15+15 వాట్ ఇది ఆడియో యాంప్లిఫైయర్ అనమాట. నాకు అరౌండ్ ఒక 70 రూపీస్ అయితే పడ్డది అనమాట. నెక్స్ట్ కాంపోనెంట్ అయితే రెడ్ ఎల్ఈడీస్. ఇవైతే నేను ఒక 7 అయితే తెప్పించా. 10 రూపీస్ అయితే పడ్డది మనకైతే. అయితే కెపాసిటర్స్ అనమాట. ఇవైతే ఒక 16 వాట్ 1000 యూఎఫ్ 1000 సంథింగ్ అట్లా ఉండేది. ఇదైతే మనం ఒక ట్రాన్స్ఫార్మర్ వాడి ఒక 12 వోల్ట్ ఛార్జర్ అయితే తయారు చేయొచ్చు దీని ద్వారా మనం. అండ్ నెక్స్ట్ కాంపోనెంట్ అయితే ఎలిగేటర్ క్లిప్స్. నేనైతే వన్ పేర్ అయితే ఆర్డర్ అయితే చేసా. ఇవైతే నాకు అరౌండ్ ఒక 10 రూపీస్ అయితే పడింది. ఇదైతే ఒక 5 వాల్ట్ 1 యాంప్ ఓపెన్ సర్క్యూట్ బోర్డు. నాకు ఇది అరౌండ్ ఒక 14 రూపీస్ అయితే పడ్డది ఇదైతే. అండ్ నెక్స్ట్ కాంపోనెంట్ వచ్చేసి అయితే డీసీ షాకెట్స్. ఇవైతే నేను 2 అయితే తెప్పించా. ఇవైతే నాకు అరౌండ్ ఒక 10 రూపీస్ అయితే పడింది. అండ్ ఇది వచ్చేసి ఒక డ్రోన్ ప్రాపెలర్స్ అనమాట. ఇదైతే 58 రూపీస్ అయితే పడింది నాకైతే. సోలార్ ప్యానెల్ 6 వాల్ట్ అయితే అవుట్పుట్ అయితే ఇస్తుంది మనకి. దీంతోనైతే మనం ఒక సోలార్ కార్ కానీ సోలార్ లైట్ కానీ చేయొచ్చు. సో త్వరలో వీడియోస్ అయితే వస్తాయి. మీరైతే ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయాలంటే సబ్స్క్రైబ్ అయితే చేసేయండి. అయితే లిథియం అయాన్ బ్యాటరీ ఛార్జర్స్ అనమాట. పర్ బోర్డు నాకైతే 19 రూపీస్ అయితే పడింది. అయితే 2 బోర్డ్స్ అయితే తెప్పించా. అయితే సి టైప్ ఫీమేల్ సాకెట్ అనమాట. అంటే 3 అయితే తెప్పించా. మనకైతే ఇదైతే 12 వాల్ట్ 2 యాంప్ బోర్డు. అయితే అరౌండ్ ఒక 29-30 రూపీస్ అయితే అలా అయితే పడింది నాకు. సో దీంతో మనం అయితే బ్యాటరీస్ కానీ 12 వోల్ట్ బ్యాటరీస్ ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. దీంతోనైతే మనం స్విచ్చెస్ మినీ స్విచ్చెస్ అయితే తెప్పించా. 4 స్విచ్చెస్ అయితే తెప్పించాను ఇవి. మళ్ళీ మనకి నెక్స్ట్ కాంపోనెంట్ ఇవైతే బ్లూ ఎల్ఈడీస్ 7 అయితే తెప్పించా. 10 రూపీస్ అయితే పడింది నాకు. అన్నీ వర్క్ చేస్తున్నాను. నేనైతే ఫస్ట్ బాక్స్ అయితే ఓపెన్ చేసి చూసా. అయితే హీటింగ్ ట్యూబ్ అనమాట. ఇదైతే ఒక 10 మీటర్స్ అయితే తెప్పించా ఇవి నేను. నాకైతే ఒక 10 రూపీస్ అయితే పడింది. ఇది వచ్చేసి ఫీమేల్ ఎలిగేటర్ క్లిప్ లాంటివి కూడా మనకి హోమ్ థియేటర్స్లో స్పీకర్ అవుట్పుట్గా అయితే వాడతారు ఇవి. హోమ్ థియేటర్ ఇదైతే IN5048 డయోడ్ అనమాట. ఇదైతే 4 రూపీస్ అయితే పడింది నాకు. వచ్చేసి అయితే ఒక డీసీ మేల్ సాకెట్. నేనైతే ప్రీవియస్గా ఇప్పుడు మీకు చూపించింది ఫీమేల్ సాకెట్, అయితే మేల్ సాకెట్ అనమాట. ఒకటి తెప్పించా. రెసిస్టర్స్ ఇవైతే నాకు అరౌండ్ ఒక 10 రూపీస్ అలా అయితే పడ్డది అనమాట. లైట్స్ ఇంతే మనకి బాక్స్లో అయితే ఇంకేం రాలే. లాస్ట్కి ఒక బిల్ షీట్ అయితే ఇచ్చాడు అనమాట. లాస్ట్కి నేనైతే ఒక బిల్ షీట్ అయితే ఇచ్చాడు లాస్ట్లో. ఇదే అనమాట మనకి ప్రతి ఒక్క కాంపోనెంట్ మీద ట్యాక్స్ అయితే వేశాడు. టోటల్ అయితే మనకి ఇంకైతే పడింది. టోటల్ 436 రూపీస్. కాంపోనెంట్స్ని అయితే హెచ్ఎన్హెచ్ కార్ట్ నుంచి అయితే తెప్పించా. ఇప్పుడైతే మీకు హెచ్ఎన్హెచ్ కార్ట్ నుంచి ఎలా బుక్ చేయని అయితే నేనైతే మనకి హెచ్ఎన్హెచ్ కార్ట్ అయితే ఇదే అనమాట. అది ఇట్లా మీరు ప్రెస్ చేసినట్టే ఇంటర్ఫేస్ అయితే ఇలా అయితే ఉంటుంది. ఇలానైతే ఉంటుంది మనకి ఇంటర్ఫేస్. ఇక్కడ మీకు కార్ట్ అనేది ఏదైతే ఉందో కార్ట్ ఇట్లా సెలెక్ట్ చేసినట్టయితే మీకు ఇలా మీరు కార్ట్లో ఏ ఐటమ్స్ పెట్టుకున్నారో అవన్నీ మీకు ఇలా చూపిస్తుంది. ఇక్కడ చెక్అవుట్ మీద అయితే క్లిక్ చేసేయండి. అండ్ మీరు చెక్అవుట్ మీద క్లిక్ చేసేటతోనే మీకైతే ఇక్కడ కూపన్ కోడ్ అడుగుతుంది. ఈ కూపన్ కోడ్ మీద నేను ఇచ్చిన APP5 అయితే ఎంటర్ చేస్తే నా తరపు నుంచి ఒక 18% డిస్కౌంట్ అన్నా మీకైతే వస్తుంది. ఇక్కడ మేక్ పేమెంట్ అయితే కంటిన్యూ చేసేసి
మీకు ఇక్కడ కూడా గిఫ్ట్ ఆర్ కూపన్ కోడ్ అయితే ఇక్కడ కూడా మీకు అడుగుతుంది. ఇక్కడ ఎంటర్ చేయొచ్చు, లేకపోతే అక్కడ కూడా ఎంటర్ చేయొచ్చు. మీరు ఇక్కడ మేక్ పేమెంట్ అయితే చేసేసి ఈ ఇంటర్ఫేస్లో మీరు ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం ద్వారా కంటిన్యూ చేసుకోవచ్చు పేమెంట్ని. సో చూసారుగా బుక్ చేయడం ఎలా అయితే మీకైతే అర్థమైంది అనుకుంటున్నా. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ ద్వారా అయితే చెప్పండి. సో ఇంకా మన వీడియోస్కి ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చినట్టయితే ఛానల్కి వెళ్ళి అయితే ఒక 2-3 వీడియోస్ అయితే చూడండి. కంటెంట్స్ అయితే ఇట్లా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు బిగులు. సో సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.